నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 550 సినిమా థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శన. సిఎస్ సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్. అంధకారంలో ట్రిపుల్ ఐటీ, పవర్ లేక ఇబ్బంది పడుతున్న బాసర విద్యార్థులు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించాలి. ఉద్యమకారుల పోస్టర్స్ విడుదల చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు. మతాలకు అతీతంగా మొహరం వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువుదీరిన పీర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజేంద్రనగర్ అత్తాపూర్ మంత్రమాల్ వద్ద సిఎస్ సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మంత్రమాల్ థియేటర్లో చిన్నారులతో కలిసి గాంధీ మహాత్ముడు చలనచిత్రాన్ని సిఎస్ వీక్షించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణలో 8 నుండి 22 వరకు దాదాపు 550 సినిమా థియేటర్లలో గాంధీ సినిమాను స్కూల్ పిల్లలకు చూపిస్తారని తెలిపారు. ప్రతిరోజు తెలంగాణలో 2,50,000 మంది దేశ చరిత్రపై గాంధీజీ పోరాటాన్ని ఈ సినిమా ద్వారా తెలుసుకుంటుందన్నారు. రాష్ట్రంలో 1.5 కోట్ల జాతీయ పథకాలను పంపిణీ చేస్తున్నామని సోమేష్ కుమార్ తెలిపారు. ఏ మనిషి జీవితం గురించైనా ఒకేసారి సమగ్రంగా చెప్పలేదు. ఒక జీవిత కాలాన్ని తీర్చిదిద్దడానికి దోహదం చేసిన ప్రతి సన్నివేశాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సంవత్సరానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రత్యేకించి పేర్కొనడం సాధ్యం కాదు. ఆకలనం చేయడమే తెలంగాణలో మీ అందరికీ తెలుసు, 8 తేదీ నుండి 22 తేదీ వరకు ఒక 2 వీక్స్ ప్రోగ్రాం నడుస్తుంది. దాని భాగంగా నిన్న గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ శ్రీ కె చంద్రశేఖరరావు గారు HICCలో లాంచ్ చేశారు. ఈ రోజు నుండి 2 కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్. దీని ఫ్లాగ్కి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మన దగ్గరే it is made in Telangana flag. It is done by our own weaver community and మొత్తం 1.2 crore ఫ్లాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఇంటింటి జెండా ఇవ్వడం జరుగుతుంది. ఆల్ అవర్ ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కలిసి ఈరోజు ఇది అక్కడక్కడ లాంచ్ చేస్తారు. ఈరోజు ఒక ఇంకా పెద్ద కార్యక్రమం స్టార్ట్ అయింది. ఏ రాష్ట్రంలో ఇట్లాంటి కార్యక్రమం లేదు. అంటే గాంధీజీ మీద గాంధీ మూవీకి తెలుగులో అండ్ కొన్ని చోట హిందీలో చూపించడం జరుగుతుంది. దీనికి సుమారు 550 స్క్రీన్స్లో చూపించడం జరుగుతుంది. అండ్ దీనివలన రోజు కనీసం 2,50,000 మంది పిల్లలు చూస్తారు. కొన్ని రోజు మధ్యలో బ్రేక్ ఉంది. దాని తర్వాత టోటల్ పీరియడ్లో ఒక 22 లక్షల వరకు పిల్లలు చూస్తారు. ఇదే కాకుండా కొన్ని జిల్లాలో థియేటర్స్ తక్కువ ఉంది, అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా ఇంక్రీజ్ అక్కడ కొన్ని రోజు అది
పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అత్తాపూర్లో సినిమా హాల్లో నా కలీగ్స్ అరవింద్ కుమార్, అదేవిధంగా హోమ్ సెక్రటరీ రవి గుప్తా, తర్వాత ఎడ్యుకేషన్ సెక్రటరీ కరుణ అందరు కలిసి ఒక సర్ప్రైజ్ విజిట్గా, ముందు చెప్పలేదు నేను, 9 o'clock ఒక చోట విజిట్ చేస్తాం, 9:30కి. నిర్మల్ జిల్లా బాసర IIIT నిన్నటి నుండి అంధకారంగా మారింది. సోమవారం నుండి కరెంటు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది IIIT కాదు, ట్రబుల్ ఐటీ అంటూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులు మొబైల్లోనే టార్చ్ లైట్ను ఉపయోగించి రాత్రి భోజనం చేశారు. ట్రాన్స్ఫార్మ్ చెడిపోయిందని, మరమ్మతులు కొనసాగుతున్నాయని సిబ్బంది తెలిపారు. కరెంటు లేకపోవడంతో విద్యార్థులు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ ముష్కం రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 14న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి అందరూ హాజరు కావాలన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల యొక్క సన్మాన పోస్టర్ను రిలీజ్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి, గతంలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మన ముద్దోల్ నియోజకవర్గానికి చెందినటువంటి డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా చాకేటి లక్ష్మణ గారు, అదేవిధంగా గిరిధర్ జాంబే గారు, మండల అధ్యక్షుడు బాసర మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు బాలాజీ పటేల్, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికోసం ముందుగానే అంటే 14వ తేదీ సుందరయ్య భవన్ లో జరిగేటువంటి కార్యక్రమానికి ముందుగా ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసము, ఇవాళ ఆంధ్ర పాలకుల నుండి విముక్తి పొందడం కోసము, ఒకప్పుడు బ్రిటిష్ పాలకుల నుండి మనం ఏ విధంగా ఉద్యమాలు చేసి మనము స్వాతంత్రం సంపాదించుకున్నామో అదే విధంగా మన తెలంగాణ ప్రజల్ని అణగదొక్కి ఒక బానిసలుగా చూస్తున్నటువంటి ఆంధ్ర పాలకుల నుండి విముక్తి పొందడం కోసము 1969లో తొలి ఉద్యమాన్ని చేయడం జరిగింది. తర్వాత మలి ఉద్యమము 2001 నుండి ప్రారంభమైంది. అయితే ఈ ఉద్యమంలో చాలా మంది తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది, కానీ అవి బయటకు రాలేదు. కానీ మొన్న జరిగినటువంటి ఉద్యమంలో ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 1200 మంది తమ ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. కేవలం 400 మందిని మాత్రమే గుర్తించి వాళ్లకు ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏవైతే అవి ఇస్తున్నారు. కానీ మిగతా 800 మందే కాకుండా చాలా మంది జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సకల జనుల సమ్మెలో బాష్పవాయు ప్రయోగిస్తే కూడా చాలా మందికి ఆనాడు గాయాలు తగిలి హాస్పిటల్ పాలయ్యారు. అదేవిధంగా చాలా మంది మీద కేసులు పెట్టి జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఎవరిని కూడా గుర్తించక ఇవాళ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం శనివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో మొహరం వేడుకలు ప్రారంభమయ్యాయి. హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే ఏకైక పండుగ మొహరం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఆదివారం పీర్ల నెలకొల్పే పీర్ల కొట్టాలు శుభ్రం చేసి గ్రామాలలో పీర్లను కొలువు తీర్చారు.
9 రోజుల పాటు యువతి యువకులు పీర్ల కొట్టాల ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ అసేదులా అంటూ డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో వేడుకలు జరుపుకుంటారు. హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా తమ తమ కోరికలు నెరవేర్చుకునేందుకు భక్తులు పీర్లకు వెండి, బంగారం, దటీలు, ఊదు, బెల్లం, కొబ్బరికాయలను సమర్పిస్తారు. పెద్దపల్లి జిల్లా ఆజాదిక గౌరవ యాత్రను మంతని మండలంలో కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఏఐసిసి కార్యదర్శి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు చేసిన పనులను నాయకులు నేటి తరానికి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామికి పూజలు చేసి అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. పాదయాత్ర కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీలో మహామహులు ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు కాబట్టి వారి త్యాగాన్ని మనమందరము మన నేటి యువతరానికి మరి తెలియజేస్తూ ప్రతి గ్రామాన మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి స్వాతంత్రం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ మరి గాంధీ మహాత్ములు అయితే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకుల చరిత్ర
మనం అందరం కూడా ప్రతి గ్రామాన తెలియజేసుకుంటూ మరి అందరినీ మరి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర చెప్పవలసిందిగా మనం అందరం కూడా ఈరోజు పాదయాత్ర చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం చిత్తారామ టెంపుల్ నుండి జగద్గిరి గుట్ట రంగారెడ్డి నగర్ వరకు కాంగ్రెస్ నాయకులు తిరంగా యాత్ర నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై 3 రోజుల పాటు జాతీయ జెండా ఎగురవేయాలనే నినాదంతో గాజుల రామారం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ నాయకులు కొలను హనుమంతరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఏఐసిసి నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్లు నడవాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన భారతదేశ చరిత్ర, మన స్వాతంత్ర యోధులు వాళ్ళు ఎలా కష్టపడి మన స్వాతంత్రం కోసం కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారో అందులో కాంగ్రెస్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ముఖ్య పాత్ర ఎంత ఉందో స్వాతంత్రోద్యమంలో ప్రజలకు తెలిసేలాగా ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. అయితే ఎంతమంది ఎంత వక్రీకరించినా కాంగ్రెస్ పార్టీ లేదు, మునిగిపోయింది అని ఎన్ని చెప్పినా చరిత్రను మాత్రం మార్చలేరని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నది, అప్పట్లో ఉద్యమం చేసింది, ప్రతి ఉద్యమం వెనుక ఉన్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది గుర్తుంచుకోండి. ఎప్పటికైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వజ్రోత్సవాలను జరపాలని, ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు మహనీయులు ఎంతోమంది త్యాగ ఫలితంగా ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పోరాటాల వల్ల మరి ఈ స్వాతంత్రం వచ్చింది తప్ప ఈనాడు ఉన్నటువంటి కొంతమంది స్వార్థ రాజకీయాలు, కొందరు మతం పేరు మీద, కొందరు ప్రాంతం పేరు మీద ఇంకో రకంగా ప్రజలను రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకొని అధికారం చేపట్టాలని చూస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచించాలని ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవాల కార్యక్రమంలో ఈ అన్ని విషయాలు కూడా చర్చించుకోవాలని, ప్రజల్లో ఒక చర్చ మొదలు కావాలని, ఈరోజు ప్రజలను ఏ రకంగా ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ పేద ప్రజలను ఏ విధంగా హింసిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. జిఎస్టీ పేరు మీద, నోటుబందీ పేరు మీద, రైతు చట్టాల పేరు మీద అనేకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు పేద ప్రజల మీద పడుతూ ఉన్నాయి. చివరికి పాలు, పెరుగు మీద కూడా జిఎస్టీ వేయడం ద్వారా అనేక 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలలో భాగంగా మల్కాజ్గిరి సర్కిల్ ఆఫీస్ వద్ద ఇంటింటికి జాతీయ జెండా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ప్రారంభించారు. మల్కాజ్గిరి గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. అక్టోబర్ 2న గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.
ఇది బయట తీసుకుందాం ఒకసారి, బయట పెట్టారు జిహెచ్ఎంసీ బోర్డు వస్తుంది, పిలువు ఒకసారి. బయటికి వెళ్దాం సార్, బయటికి వెళ్దాం. చేతిలో జెండా వేరే మేడం పైకి పెట్టండి జెండా. అన్న ఒక్క నిమిషం ఉండండి, కొంచెం తేజానా కొంచెం వెనక ప్లీజ్. ఒక్కడే కలర్ డిఫరెంట్ అక్కడ అన్న ఫస్ట్ ఏమన్నా మునురు కాపు అంటుండే, నో క్యాష్ అంటుండే, హెల్ప్ చేయమంటున్నా. నో క్యాష్ ఫ్యామిలీ, మల్కాజ్గిరి అంటే ఫ్యామిలీ, కులాలు లేవు. కొంచెం తిరగండి అంతే. మొక్కుతా నువ్వు కూడా మాకు మొక్కాల రుచారి చెప్తానే ఉంటే మోహన్ రావు ఎప్పుడు చేంజ్ అవుతారు చేంజ్ అయినా అంటే ఒప్పుకున్నావు ఇంత. నో క్యాష్ నో బార్. ఫౌండేషన్ వేయడం జరిగింది. 2 అక్టోబర్ నాడున కొత్త మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపించబోతా ఉన్నాం. 1952లో విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మరి ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా కోరడం జరిగింది కొత్త విగ్రహాన్ని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి. మరి వెంటనే ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఓ పండుగల ఈ 15th ఆగస్టును చేయాలని చెప్పి నిన్ననే ప్రారంభించాం. ఒక పండుగ వాతావరణం రావాలి. 75th ఇయర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏదేమైనప్పటికీ ఒకటే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొట్టమొదలుగా మనం అందరం కూడా ఇండియన్స్ అని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం అందరం కూడా భారతీయుల. వైఎస్ఆర్టీపీ ముషీరాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆకుల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 5వ రోజు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. కవాడిగూడ డివిజన్లోని భీమా మైదాన్, బండ మైసమ్మ, స్పిన్నింగ్ మిల్స్, రోటరీ కాలనీ, ముగ్గు బస్తీ, సింగడికుంట, తాళ్ల బస్తీ, చిత్రాల నగర్, ఉన్నికిత బస్తీ వాసుల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టచ్ నేను ఖచ్చితంగా తరఫున కూడా తీసుకోవాలి, ఏ సాయం తీసుకోవాలి. మేము ఇంతవరకు ఇస్తారంట, పోయిన సామాన్ల ఖర్చులు, ఏ గవర్నమెంట్ కూడా మాకు
స్థానిక లీడర్లు కూడా మీకు మేమైతే ఏ సాయం పొందలేదు. అప్పు చేసి కడదాం అనుకున్నాం, వాళ్ళే కట్టుకోదాం అనుకుంటారు, వాళ్ళకి ఏమి ఇచ్చేస్తారు అనేసి మనం. అమ్మ నేను ఖచ్చితంగా నీకు రెస్పాన్స్ ఇస్తున్నాను. అట్లా నంబర్ తీసుకుంటప్పుడు ఫోన్ నెంబర్తో సార్ ఫోన్ నెంబర్తోనే వస్తుందమ్మా పేపర్. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణ త్యాగాలతోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు. ఆ త్యాగమూర్తులను ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. ఈ నెల 22వ తారీఖు వరకు వజ్రోత్సవ వేడుకలు జరుగుతాయని తెలిపారు. फोन निकालो सदम फोन निकालो। भारत माता की भारत माता की भारत माता की పోరాదే ఎంత దుప్పటి దూరం ఉండదు అందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటే అది ఇక్కడ చూడలేదు సార్ సామ్యావజీ అమ్మా ఇంటికి ఎందుకు కొద్దుతామ్మా అమ్మేవా వస్తారు అమ్మేవా అమ్మ జరగండి ముందు పొలం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి ఇంటింటికి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను 15 రోజులు ఘనంగా నిర్వహించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 22,000 కుటుంబాలు ఉన్నాయని ప్రతి కుటుంబానికి జాతీయ జెండా అందజేశామని తెలిపారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జవాన్లు, సూపర్వైజర్లు, జీహెచ్ఎంసీ అధికారులు జాతీయ జెండాను ప్రతి కుటుంబానికి అందే విధంగా చేయాలని సూచించారు. हाँ नूंगा
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 550 సినిమా థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శన. సిఎస్ సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్. అంధకారంలో ట్రిపుల్ ఐటీ, పవర్ లేక ఇబ్బంది పడుతున్న బాసర విద్యార్థులు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించాలి. ఉద్యమకారుల పోస్టర్స్ విడుదల చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు. మతాలకు అతీతంగా మొహరం వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువుదీరిన పీర్లు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.